డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం లీడర్షిప్ స్కిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దశరథ్ రామరెడ్డి లైఫ్ కోచ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దశరథ్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. ఏంటి లీడర్షిప్ స్కిల్స్, ఎందుకు లీడర్షిప్ స్కిల్స్? An individual who leads a group of people or society is called leader. ఇది డెఫినేషన్. The history of the world is the history of few men అనేది ఒక ఫేమస్ సేయింగ్. Who are those few men who led the world, who shaped the world? అంటే ప్రపంచ చరిత్ర కొంతమంది వ్యక్తుల చరిత్ర, ఎవరైతే ప్రపంచం షేప్ చేశారు. చిన్న ఎగ్జాంపుల్, మనందరం డెమోక్రసీ అని మాట్లాడుకుంటున్నాం. ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ, యూఎస్ఏ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. దీనికి ఆద్యం వేసింది ఫ్రెంచ్ రెవల్యూషన్. మనందరం ఇప్పుడు ప్రపంచ దేశాలంతా ఏంటి పురోగతి వైపు ఆలోచించాలనుకున్నాం. దీనికి ఆద్యం వేసింది రష్యన్ రెవల్యూషన్. ఒక నాయకుడు, ఒక వ్యక్తి, ఒక టీం. అండ్ పత్రి సార్ కూడా ఒక లీడర్, ఆయన ఒక ఆద్యం వేశారు, ధ్యానం జ్ఞానం. స్వామి వివేకానంద ఒక లీడర్, మహాత్మా గాంధీ ఒక లీడర్, స్టీవ్ జాబ్స్ ఒక లీడర్. స్టీవ్ జాబ్స్ రావడం వల్ల స్మార్ట్ ఫోన్ యొక్క రెవల్యూషన్ వచ్చింది. ముఖేష్ అంబానీ కూడా ఒక లీడర్ అనవచ్చు. మన ఇండియాలో అయితే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఇండియా మీద సరే, ఇప్పుడు అందరూ మనం ఫ్రీగా ఇంటర్నెట్ వాడుతున్నాం. రతన్ టాటా ఈజ్ ఎ లీడర్, ఆటోమోటివ్ రెవల్యూషన్ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది ఉన్నారు. అబ్దుల్ కలాం ఈజ్ ఎ లీడర్, సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చింది. స్పిరిచువల్ ఉన్నారు, డిఫెన్స్లో ఉన్నారు, ఎలక్ట్రానిక్స్లో ఉన్నారు. సోషల్ లీడర్ మనం అందరం అదేంటి అమర్త్య సేన్ అని వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం. దేర్ ఆల్ లీడర్స్. సో లీడర్ ఇస్ ద వన్ హూ షేప్స్ ద గ్రూప్, హూ లీడ్స్ ద గ్రూప్, హూ డ్రైవ్స్ ద గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్నో స్పిరిచువల్ ఛానల్స్ ఉన్న పిఎంసి ఆవిర్భావం ఎందుకు ఏర్పడ్డది? ఎందుకంటే ఒక మోటో, ఒక ఐడియాలజీ ఏంటి? మెడిటేషన్ విత్ విజ్డమ్. ఈ రెండింటిని మనము ఒక సరైన విధానంలో పంపించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలనుకున్నారు. పిఎంసి ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్. దీన్ని నిర్వహించిన వాళ్ళు కూడా లీడర్సే. స్పిరిచువాలిటీ ఫీల్ ఉన్నంత మాత్రానే మనం యోగులు పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, టర్మినాలజీ యోగి, లేదంటే ఋషి, లేదనంటే ప్రాక్టీషనర్, స్పిరిచువల్ సైంటిస్ట్, బట్ దే ఆర్ లీడర్స్. ఇప్పుడు ఉన్న సెయింట్స్ అందరూ సూట్లోనే ఉన్నారు. సో అట్లా ఇప్పుడు మనం ఆన్లైన్ పర్చేస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ని మార్చేసిన అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ ఇస్ ఎ లీడర్. అట్లా. సో లీడర్ ఇస్ ద వన్ హూ షేప్స్. అంటే కొంతమందికే సాధ్యమా మరి? ఇప్పుడు చూస్తే డెఫినేషన్ మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టు ప్రపంచ చరిత్ర కొంతమంది వ్యక్తుల చరిత్రే. ఇప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 లేదా 1947 ఇండిపెండెన్స్ అన్నప్పుడు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లా ఒక 10, 20, 50, 100 మంది పేర్లు వస్తున్నాయి. అఫ్కోర్స్ వీళ్ళందరూ కొన్ని వేల మంది మెంబర్స్తో కలిసి పనిచేశారు. వాళ్ళకి డైరెక్షన్గా వీళ్ళకి అండగా వాళ్ళు నిలిచినారు కాబట్టి ఒక రిజల్ట్ వచ్చింది. సో ఫ్యామిలీ హెడ్ కూడా లీడరే. ఆ ఫ్యామిలీ హెడ్ సరిగ్గా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీని కంట్రోల్లో పెడతారు. కంట్రోల్ అంటే అదేదో సపరేషన్ ఆపరేషన్ కాదు సార్, ఇన్ రైట్ డైరెక్షన్. సో ఛానల్ హెడ్ లీడరే, ప్రాజెక్ట్ మేనేజర్ లీడరే, అఫ్కోర్స్ టీమ్ లీడర్ అని అంటున్నాం మనం. క్రికెట్లో టీమ్ కెప్టెన్ అంటున్నాం. సో లీడర్ లీడర్ లీడర్, ఈ లీడర్ మీద చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి యువతకు, విద్యార్థులకు ఈ లీడర్ గురించి, లీడర్షిప్ గురించి ఏం అవసరం? ఎందుకు చాలా 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 అవసరం వచ్చింది? ఎందుకనంటే రైట్ లీడర్ దొరికితే మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తారు. అన్ఫార్చునేట్లీ చరిత్రలో ఎంతమంది రైట్ లీడర్స్ ఉన్నారు, అంతమంది రాంగ్ లీడర్స్ ఉన్నారు. మొఘల్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం అక్బర్ గురించి మాట్లాడుకుంటాం, ఔరంగజేబు కూడా ఉన్నాడు. మనం విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడుకున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయ గురించి మాట్లాడుకుంటాం, అందులో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక రాజు ఉన్నాడు. మనం ఇదే కాకతీయ వంశస్థుల గురించి రాణి రుద్రమ గురించి చెప్పుకుంటాం, వాళ్ళలో కూడా ఒకరున్నారు. అంటే సింపుల్, మనం అనేక హిస్టరీకి వెళ్తాం. ఇప్పుడు మౌర్యన్ ఎంపైర్, అశోక ది గ్రేట్ అని అంటాం, వాళ్ళ వంశంలో కూడా ఒక లీడర్ ఉన్నాడు. ద వన్ హూ లెడ్ ద పీపుల్ ఇన్ అ రైట్ డైరెక్షన్, దే బికేమ్ లెజెండ్స్. ద వన్ హూ లెడ్ ద పీపుల్ ఇన్ రాంగ్ డైరెక్షన్, దే బికేమ్ మాన్స్టర్స్. చెంగిస్ ఖాన్ అని మనం వినే ఉంటాం, మంగోలియా నుంచి వచ్చాడు. ప్రపంచంలో కొన్ని జాతుల్ని హతం చేసుకుంటూ వెళ్ళాడు. సో అలాంటి లీడర్ బారిన పడకండి, అలాంటి లీడర్ కింద పనిచేయద్దు
అలాంటి లీడర్ మాటలు వినొద్దు. మీకు సింపుల్గా చెప్తాను సార్. ఐసిస్ అని అంటాం మనం ఇప్పుడు. ఐసిస్ ఇంటర్నేషనల్, అదేంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దాంట్లో ప్రపంచం ఎంతమంది చేరుతున్నారో తెలుసా సార్? కొన్ని లక్షల కోట్ల మంది యువత, భారతీయ యువత కూడా చేరుతున్నారు. మరి అదేమన్నా స్వచ్ఛంద సంస్థనా? మొన్న కాశ్మీర్ ఉగ్రవాదులను చంపిన దాని టీఎఫ్ అంటే సారీ సబ్జెక్ట్ కరెక్షన్, అది కూడా ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపే, పేరు వేరే ఉంది సార్, గుర్తురాలేదు. మరి దాన్ని నడిపిస్తున్న నాయకుడే కదా. మనం మసూద్ అని మనం పాకిస్తాన్ అని చెప్తున్నాం. అలాంటి లీడర్ చేతిలో అమాయకమైన యువత పడితే సమాజాన్ని పాడు చేస్తారు, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యువత మీరు సరి అయిన మార్గంలో వెళ్ళండి అని. ఇప్పుడు మరి ఇప్పుడు నేటి యువతకైతే అప్డేటెడ్ యువతనే కదా. ఇంతకుముందు అంటే ఎవరేం చెప్తే అని వినే గొర్రె దాటుతనం అయితే లేదు. ఇప్పుడు అంత సోషల్ మీడియా అవేర్నెస్ ఉన్న కాలంలో ఎందుకు కొంతమంది యువత అటువైపు వెళ్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ని ఎలా అనేది తెలుసుకున్నాం. అప్డేటెడ్ మీరు కరెక్ట్ పదం వాడారు. దాంతో మ్యానిపులేటెడ్ కూడా అన్నది మనం. అది ఇంకెక్కువ మ్యానిపులేషన్ అవుతుంది, అంతే, ఈజీ మ్యానిపులేషన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. మీరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడంతో లేదంటే ఎక్కువ ఇండిపెండెన్స్ మనకు వచ్చేసింది. ఇప్పుడు నా మీద ప్రభావం చూపించడానికి మా చుట్టాలు ఎవరు లేరు. ఎందుకనంటే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వం. సో నా మీద ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ఏది ఉంటుంది? నేను చూసేది నా మీద ప్రభావం ఉంటుంది. అమ్మ నాన్న ప్రభావం ఉంటుంది, లేదా కుటుంబ సభ్యుల ప్రభావం ఉంటుంది, లేదా నైబర్స్ ప్రభావం ఉంటుంది, లేదా మీలాంటి వెంటర్స్ ప్రభావం ఉంటుంది. సో నేను చూస్తున్న స్టఫ్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గర్ల్ అనుకుందాం కాసేపు. నేను చూస్తున్న ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే బాడీ ఎక్స్పోజింగ్ చేస్తే మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. బ్యూటిఫుల్ డ్రెస్సులు వేస్తే, మోడర్న్ డ్రెస్సులు వేస్తే, స్లిమ్గా కనపడితే, మనం కాస్త మంచిగా నీట్గా స్టైలిష్గా కనపడితే మనకు 1 million ఫాలోవర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, పేమెంట్ వస్తుంది, యాడ్స్ వస్తాయి అని తను చూస్తుందే. వాట్ ఎవర్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని మనమే అంటాం కదా సార్ ట్రైనింగ్లో. సో ఒకటి సూక్తులు చెప్తుంటే, ప్రవచనాలు చెప్తుంటే వాడికి 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు. లేదు వాడు డ్యాన్స్ చేస్తుంటే, చినిపోయిన బట్టలు వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే 1,10 లక్షల ఫాలోవర్స్ వస్తున్నారు. మరి సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఐ వాంట్ సక్సెస్. ఈజీగా కావాలంటే అందరు ఏం చేసిందో అది ఎత్తే అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పినాం, అయ్యా అందరు ఈ నడిచిన బాటలో ఎవరైతే విజయం సాధించారో వాళ్ళ బాటలు నడవనేది ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో బాట ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ ఆల్సో లీడర్. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఏం అవసరం లేదు, కెమెరా పెట్టుకుంటున్నారు, వాళ్ళకున్న ఎడిటింగ్ స్కిల్స్ వాడుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు కూడా సరిగ్గా ఉంటేలే తెలియదు, వాడికి రెంట్ కట్టుకోవడానికి డబ్బులు నెలే తెలియదు. ఈజ్ అ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్. ఏం చేస్తాడు? మతం పేరిట, కులం పేరిట, అదేంటి రాజకీయాల పేరిట, లేకుంటే ఇంకో దాని పేరిట, సిద్ధాంతాల పేరిట రాద్ధాంతాలు చేసుకుంటూ ఏం చేస్తున్నారు జనాల్ని? యువతని మీరన్న కరెక్టా? యువత ఎవరైతే టెండర్ ఏజ్, లేత కొబ్బరి వలె చాలా మెత్తగా, శుతిమెత్తగా దూదిలా ఉన్నారో, ఏ కలర్ అదితే ఆ కలర్ వస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం యువతకి చెప్తున్నాం, ఇప్పుడు డైరెక్ట్ యువతకి ఈ మెసేజ్, ఎస్, మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ మార్గాన్ని చెక్ చేసుకోండి. 100% లీడర్సే కదా అని అందరు లీడర్స్ అనుకోకండి. మీ వల్ల మీ కుటుంబానికి, సమాజానికి ఉపయోగమా కాదా? అన్ఫార్చునేట్లీ యంగ్స్టర్సే కాదు సార్, 30s, 40s, 50s, 60sలో ఉన్న కూడా. మీకు చిన్న ఎగ్జాంపుల్, మీరు కావాలంటే మన ఛానల్ వాళ్ళు సొసైటీలో ఉన్న జరుగుతున్న పొలిటికల్ ర్యాలీస్కి వెళ్ళి చూడండి. అక్కడ యంగ్స్టర్స్ ఎంత కనపడతారో వయసు అయిపోయిన వాళ్ళు అంతే కనపడుతున్నారు. ఆ పొలిటీషియన్ 30 సంవత్సరాల క్రితం తనకి 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే ఇప్పుడు తన దగ్గర 10,000 కోట్లు ఆస్తుంది. 30 ఏళ్ళ క్రితం మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? మీ ఆస్తి ఎంత పెరిగింది? 60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి, 50 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇదంతా యువత ఇప్పుడు దీని నుంచి ఏం తీసుకోవాలి దశరథ్? వాట్ యు వాంట్ టు కమ్యూనికేట్ విత్ యువత? సో 2 ఉన్నాయి సార్, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, ఇంకోటి సోషల్ లైఫ్. ఓకే, యా. సో ప్రొఫెషనల్ లైఫ్ ఏంటంటే మీరు రాంగ్ టీమ్ లీడర్ చేతుల్లో ఉంటే మీరు గ్రో అవ్వలేరు. మర్రి చెట్టు కింద ఎలాంటి వృక్షం వెతకదు. ఇది నేను చెప్పింది కాదు కదా, మీరు కావాలంటే రైతులను అడగండి. ఒక మహావృక్షం కింద ఏ పంట రాదు. అందుకే పొలాల్లో పెద్ద పెద్ద చెట్లు ఉండవు, ఎక్కడో ఒకటో ఉంటాయి. కానీ అట్లయితే పెద్ద చెట్టు కింద ఎదిగే అవకాశం ఉంటే మరి ప్రతి 10 అడుగులకు ఒక చెట్టు నాటుతాడు కదా, లేదా అది తోట అవుతుంది. సో మర్రి చెట్టు కింద విత్తనాలు నాటితే అవి మొక్కలు కావు. అంటే ఒక డామినెంట్ పర్సన్ కింద లేదా రాంగ్ పర్సన్ కింద మీరు కనుక ఉంటే మీరు ఎదగలేరు. ఎలా తెలుసుకోవడం యువత? క్వాలిటీ సింపుల్, చెక్ లిస్ట్. ప్రతిదానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా సార్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటాం.
ఏంటి మనకు టవల్ పెట్టుకున్నామా, సోప్ పెట్టుకున్నామా, లేదంటే బెడ్షీట్ పెట్టుకున్నామా, మస్కిటో కాయిల్ పెట్టుకున్నామా అనేసి. మరి కెరీర్లోకి వెళ్ళేటప్పుడు చెక్ లిస్ట్ ఏంటి, మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంటి, మీరు ఎటువైపు వెళ్ళాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ ఇండస్ట్రీలో ఓ సీనియర్ ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నాను. సో మరి ఆ సీనియర్ ప్రొఫెషన్ అవ్వాలంటే మీకు ఏం కావాలి, ఏబిసిడి చెక్ లిస్ట్. ఆ ఏబిసిడి రాకపోవడానికి మీకు మనం స్వాట్ అనాలిసిస్ చేపిస్తాం. సో థ్రెట్స్ అని అంటాం. ద బిగ్గెస్ట్ థ్రెట్ ఈస్ ద పీపుల్ అరౌండ్ యూ హూ డ్రైవ్స్ యూ ఇన్ అ రాంగ్ డైరెక్షన్. మన పూర్వీకులు ఒక మాట అంటారు, ఏది ఆల్ పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని. దీనికి చాలా కండిషన్స్ అప్లై ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఒకసారి పాలిటిక్స్ తీసుకుని జస్ట్ నేను ఎగ్జాంపుల్ వేసుకుని, నేను ఒక రాజేందర్ అనే కాన్స్టిట్యున్సీలో నిల్చున్నాను సార్. ఫెయిర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫెయిర్ మెథడాలజీ ప్రకారమే ఇంత 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టే పాంప్లెట్స్ అవి ఇవి చేసి ప్రచారం. అంతెందుకు సార్, మన పిరమిడ్ పార్టీ ఉంది. నేను లాస్ట్ టైం రాజేందర్ కాన్స్టిట్యున్సీలో మన పిరమిడ్ పార్టీ వ్యక్తికి ఓటేసా. ఓకే, సో అలా నిల్చున్నాం. కానీ ఎవరు గెలుస్తున్నారు? సిద్ధాంతం తెలిసేవాడు గెలుస్తున్నాడా, ఫెయిర్ సిస్టంలో తెలిసేవాడు గెలుస్తున్నాడా, ఓటుకు 10,000 20,000 పంచేవాడు గెలుస్తున్నాడు. మరి ఇప్పుడు నేను నేర్చుకోవాలి, నేను ఎలాంటి డైరెక్షన్ వెళ్ళాలి మరి నేనేమో నాకు చిన్నప్పటి నుంచి మోరల్స్ బుక్స్లో ఏం చెప్తున్నారు, రాముడు మంచి బాలుడు అంటున్నారు. మరి బయట ఏముంది, రాముడు ఎక్కడ బాలు ఉన్నాడు? రాముడు వచ్చి పోటీ చేసినా, గాంధీజీ వచ్చి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదా అంటావా? అసలు రాముడు అనే బాలుడే లేడు ఇప్పుడు. అన్నీ చదువుకుంటున్నాం, మనసులో పెట్టుకుంటాం. సుమతి శతకాలు చెప్పుకుంటున్నాం సార్, దాశరథి కావ్యాలు చెప్పుకుంటున్నాం, శ్రీనారాయణ రాసిన శ్రీశ్రీ రాసిన కావ్యాలు అని చెప్పుకుంటున్నాం. పుస్తకాలు అద్భుతంగా అందంగా ఉన్నాయి. ఇవి బయటకు వచ్చేసరికి చూసేసరికి ఐటీ ఇండస్ట్రీలో కూడా జాబ్స్ అమ్ముకుంటున్నారు. ఒకడు వెళ్ళి ఇంటర్వ్యూలో వెళ్ళేసి వాడు టాలెంట్ ప్రదర్శిస్తే, సరే వాడు ముక్కు బాగుందో బాగాలేదో పక్కన పెడితే ఏదో చేసాడు, అదే రోజు బ్యాక్ డోర్లో 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టినట్టుకు వస్తుంది. మరి ఏంటిది అంటే ఇప్పుడు ఏం చేయాలి యువత దీని నుంచి? అది అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఆర్ ద స్టెప్స్? ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ప్రొఫెషనల్ వరల్డ్లో గ్రో అవ్వాలనుకుంటే ఫాలోవర్ ఉన్నంత కాలం మీరు ఒకరి చేతిలో ఆధీన పడతారు. సో అందుకే టేక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఏంటి ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే కంపెనీలో వెళ్ళారనుకోండి, మీ యొక్క మేనేజర్ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాటిని అబ్జెక్ట్ చేయండి, వాటిని ఎక్స్కలేటర్ అంటారు, ఎక్స్కలేట్ చేయండి, దృష్టికి తీసుకెళ్ళండి, పబ్లిక్ ఫోరంలో పెట్టండి, మీకు అవకాశం వచ్చినప్పుడు తీసుకోండి. చాలామంది యంగ్స్టర్స్, మరీ ముఖ్యంగా స్పిరిచువల్ పాత్లో ఉన్నామని చెప్పుకునే చాలామంది రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడరు, లీడర్షిప్ తీసుకోవడానికి ఇష్టపడరు. స్పిరిచువల్గా ఉండడం కాదు, నేటి యువతనే రెస్పాన్సిబిలిటీ వద్దు, అన్నీ సింపుల్గా వచ్చేయాలి. కానీ పైన వాళ్ళను క్వశ్చన్ చేస్తారు. ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి ముందు ఆ పర్సన్కి బదులు నాకు ఛాన్స్ ఇస్తే ఏం చేస్తా అని ఆలోచించాలి, అంతే కదా? మీరు ప్రోయాక్టివ్గా ఉండి లీడర్షిప్ తీసుకుంటే అప్పుడు ఇలాంటి వాళ్ళ చేతుల్లో మీరు కీలుబొమ్మగా ఉండరు. అది ఇప్పుడు నాకెందుకు బాధ్యత, మనం బేర్ చేయలేమని దూరం ఉండడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి అంటున్నాం. మీకు చిన్న ఎగ్జాంపుల్, అంటే నేను ఎందుకు బాగా సోషల్ ఎగ్జాంపుల్స్ చెప్తానంటే కనెక్ట్ అవుతారని ఆడియన్స్. ఈ మధ్యన వరదలు వచ్చినాయి సార్ ఉత్తరాఖండ్లో, నార్త్ ఇండియాలో. ఒక మినిస్టర్ ఏమన్నాడంటే, వరదల్లో కొట్టుపోవడం కూడా స్వర్గానికి దారి తీస్తుంది అన్నాడు. మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, సంతోషించండి అన్నాడంట. మళ్ళీ ఇలాంటి లీడర్ కంపెనీలో రేట్ చేసుకున్నాం, కంపెనీలో బోలెడు ఉంటాయి. నేను చెప్తే చాలామంది యువత జాబ్స్ కూడా చేయరేమో, మరి అలా భయపెట్టే తెలుసుకోలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓ 4 జాయిన్ అయ్యారు అనుకోండి, దాంట్లో ఒకడేమో ఒబీడియంట్గా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా చేస్తూ పోతున్నాడు. బట్ స్టిల్ ఆ 4 అలాగే చేస్తున్నారు అనుకుందాం కాసేపు, ఒక్కడికి మాత్రం ప్రమోషన్ వస్తుంది అనుకున్నాం. దేని ఆధారంగా వస్తుంది అంటే ఎంత ర్యాపో ఉంది బాస్ తోటి, ఎంత నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు, అంటే బియాండ్ ఆఫీస్ అవర్స్ ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ 4 ఒకవేళ 4 సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు, ఇద్దరు బాగా పర్ఫామ్ చేస్తారు, ఇద్దరు చేయట్లేదు, ఆ పర్ఫామ్ చేయని వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం వస్తుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంప్లాయీ అండ్ ద బాస్. ఇప్పుడు అన్నిట్లో అట్లాగే ఉందిగా. ఇప్పుడు ట్రైనింగ్ ఉంది, నీకు ఒక ట్రైనర్ని సజెస్ట్ చేయాలి, ఎవరిని చెప్తాం? నన్నే సజెస్ట్ చేస్తావు కదా, నేను తెలుసు కాబట్టి. నాకన్నా హైలీ టాలెంటెడ్ ఉండొచ్చు, కానీ ప్రిఫరెన్స్ ఎక్కడిస్తాం? తెలుసు కాబట్టి. ఇట్స్ ఆల్ జరుగుతుంది కదా. ఇప్పుడు దీని నుంచి ఏం తీసుకోవాలి మరి యువత? అయితే కంపెనీస్ అలా ఉండదు కూడా సార్, మన ఇండివిజువల్స్ కాబట్టి అలా ఉంటుంది. కంపెనీస్ లో కూడా తెలిసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లోజ్ ఉన్న వాళ్ళతో ఎవరైతే వచ్చి రామ్ సార్ దగ్గరికి వచ్చి, సార్ మీ డ్రెస్ చాలా బాగుంటుంది సార్,
మీరు ఏంటి సార్ ఇంత స్టైల్గా ఉంటారు, ఎట్లా ఉంటారు అసలు పడిపోయి ప్రమోషన్ ఇస్తారా అని ప్రతిసారి నెక్స్ట్ వాళ్ళు అడిగినప్పుడు పోయి పికప్లు చేసుకోవడం, డ్రాప్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంట్లో నడుస్తుంటుంది. పై అధికారికి చిన్న కింద స్థాయి వాళ్ళు వెళ్ళేసి ఇంటి పనులు కూడా చేస్తాడు, కొంతమంది పర్సనల్ పనులు కూడా చేయడం. ఉదాహరణకు వాళ్ళ స్కూల్ పిల్లల్ని పికప్ చేయడం, డ్రాప్ చేయడం. సో ఇలాంటివి అనమాట. సో సంథింగ్ దట్ యూ డూ అడిషనల్. అన్ని కంపెనీలు అని చెప్పట్లేదు నేను, అన్ని చోట్ల ఇలా జరుగుతుందంటే అబద్ధం. ఎందుకంటే అన్ని కంపెనీలు కాదు, అన్ని ప్లేస్లు కాదు, అందరి విషయాల్లో కాదు, విషయాలే కాదు. ఒకవేళ మీకు అలా జరిగితే ఆలోచించండి అనేది ఇక్కడ. అలా జరగకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి, చేతిలోకి తీసుకోవాలి అంటున్నా సార్ నేను. చేతిలో తీసుకోవడం అంటే ఏంటి? బాధ్యత అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలా? బికమ్ మోర్ క్వాలిఫైడ్, బికమ్ మోర్ స్కిల్ఫుల్. ఆ స్థాయికి ఎదగాలంటే ఏం కావాలో అది తెచ్చుకోమన్నాడు. ఆ పవర్ మీ దగ్గర ఉంటే మీరు ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్ళాలి. రైట్. నాకెందుకు అని బాధ్యత నుండి తప్పించుకోవద్దు. తప్పించుకుంటే వేరే వాళ్ళ చేతిలో మీకు ఇబ్బంది ఉంటుంది. అది తప్పించుకొని వేరే అలాంటి వాళ్ళు వచ్చిందని నువ్వు బ్లేమ్ చేసే హక్కు లేదు. ఇంకా ఇక్కడ దాకా వద్దాం. ఇప్పుడు ఇందాక పొలిటికల్ ఎగ్జాంపుల్. మరి ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోని వాడు లీడర్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడొచ్చా? అసలు అలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు. అంతే సార్. హాలిడే ఇచ్చినా సరే, ఎక్కడ ఇచ్చినా సరే, కొంతమంది అంటారు నేను డిస్కస్ చేస్తే, అవును మేము ఓటేసే అంత అర్హత లేదు, ఉంది కదా నీకు నోట, వాడు అంతే. సో అలాంటి వ్యక్తులు ఏంటంటే సింపుల్, వాళ్ళకి ఎలాంటి ప్రభావం అవసరం లేదు, అన్ని ఫ్రీగా రావాలనుకుంటారు. బట్ లా ఆఫ్ ద నేచర్ సంథింగ్ ఎల్స్. అంటే కదా, సరి అయిన వ్యక్తి నిలబడకపోవడం, సరి అయిన వ్యక్తి వాటి యొక్క అంటే ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం, లేదా కంపెనీల్లో లేదా సంస్థల్లో వచ్చిన అవకాశాలని బాధ్యత ఇచ్చినప్పుడు తీసుకోకపోవడం వల్ల కారణాలు అనేది ఐ గాట్ ద పాయింట్, రైట్? ఎస్ సార్. వాటితో పాటు యంగ్స్టర్స్ అందరు ఏంటంటే సరదాలకు లేదంటే చిన్న చిన్న హ్యాబిట్స్కు అలవాటు అయిపోయి వాళ్ళు అప్ స్కిల్లింగ్ మీద ఫోకస్ చేయకపోవడం, క్వాలిఫికేషన్ మీద ఫోకస్ చేయకపోవడం, అసలు పైకి ఎదగాలన్న ఆలోచన కూడా లేకపోవడం. బాగానే ఉన్నాం కదా, కంఫర్ట్ జోన్. నేను మనం గుర్తుంటే 12 years బ్యాక్ కొన్ని కాలేజ్ స్టూడెంట్స్కి లేదంటే యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఫస్ట్ మన టాపిక్కి ఏముండేది, లైఫ్ అండ్ విజన్ అని ఉండే ఒక టాపిక్. ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చాం, ఫస్ట్ ఎందుకు తీసుకొచ్చారు ఆ సంస్థ, ఎన్జిఓ? ఎందుకంటే మీకు టార్గెట్ ఉన్నప్పుడు మీరు చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేస్తారు, మీరు స్ట్రాంగ్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక కాలేజీని తీసుకుందాం, కాలేజీలో ప్రిన్సిపల్ పవర్ఫుల్లా, ప్యూన్ పవర్ఫుల్లా? ఒక కంపెనీ తీసుకుందాం, మేనేజర్ పవర్ఫుల్, అటెండర్ పవర్ఫుల్లా? యంగ్స్టర్స్ని ఒకటే అడుగుతున్నాను, మీరు పవర్ ఫుల్గా ఉండాలా, పవర్ లెస్గా ఉండాలనుకుంటున్నారా? పవర్ లెస్గా ఉండాలనుకుంటే ఇందాక ఆ ఎంపీ వరదల్లో కొట్టుకోవడం ఒక స్వర్గానికి దారి తీస్తుందనంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సింది. ఇంకా అలాంటి వ్యక్తులు ఇంకేం చేయలేదు మీరు. బిగ్ బాస్లో వచ్చే వేస్ట్ గాలందరూ మీరు చూడాల్సింది, ఇంకా యాక్సెప్ట్ వేరే వేరే దారి లేదు మీకు. టీవీ షోలో ఏమి షో, అది టీవీ ఛానల్లో ఏ షో వేస్తే అదే చూడాల్సి ఉంటుంది మీకు. ఎందుకు, రిమోట్ ఉంది కదా, అంటే అన్ని ఛానల్ మార్చుకోవచ్చు. అంటే అన్ని ఛానల్లో డిష్ కనెక్షన్ తీసుకోవద్దు, మన దగ్గర చాయిసెస్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు ఛానల్ వాళ్ళు 100 చూపిస్తారు దశరథ్, మరి చాయిస్ అయితే మన దగ్గరే ఉంది కదా, వెదర్ చూడాలా వద్దా? అయితే అలాంటి ఛానళ్ళు మనగడ సాధించట్లేదు ఇది. ఎవరైతే మంచి ఎలిమెంట్ తీసుకున్న ఛానల్స్కి ఫైనాన్షియల్ లాసెస్ వస్తున్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు ప్రతి దాంట్లో చాయిస్ ఉంది కదా. ఇప్పుడు బఫే డిన్నర్కి వెళ్తారు, ఏది కావాలా తినే చాయిస్ ఉంది కదా, ద రైట్ చాయిస్ని చూస్ చేసుకోవడం ఎలా? దాని గురించే చెప్తున్నాను. మీరు ఇందాక ఆప్షన్స్ అని చెప్పారు డిజిటల్ ప్లాట్ఫామ్లో, అలాగే ఒక ఛానల్ ఉంది, మీకు పేరు చెప్పదలుచుకోలేదు, పాపం వాళ్ళు మంచి అవేర్నెస్ బిల్డ్ అని చేస్తారు. అలా సబ్స్క్రైబర్స్ 100 అంతే. మంచి కంటెంట్, చాలా మంచి కంటెంట్. ఓకే, ఇప్పుడు మనం ఇద్దాం అనుకున్నప్పుడు ఇక ఇచ్చుకుంటూ పోవాలి, అంతే కదా. సో ఎలా బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ నెంబర్ 1 మీ అవేర్నెస్ ఫస్ట్ మీకు రావాలి. బిలీఫ్ సిస్టమ్ సార్, మనిషిని నడిపించేది బిలీఫ్ సిస్టమ్. మన మొబైల్కి ఓఎస్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి కంప్యూటర్కి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం, మొబైల్కి కూడా మనం సాఫ్ట్వేర్ అని అంటాం. ఓకే, మన ఐఫోన్కి అయితే ఐఓఎస్ అని, దీనికైతే ఆండ్రాయిడ్ అని ఇట్లా వాడుతుంటాం, సాఫ్ట్వేర్ అంటాం. అది ఉంటేనే ఇది ఆపరేట్ అవుతుంది. మనకు కూడా ఏదైనా మనల్ని ఆపరేట్ చేసేది ఏంటంటే బిలీఫ్ సిస్టమ్. నమ్మడం, ఫ్యామిలీ సిస్టమ్ వల్ల నాకు లాభం ఉందని నమ్మడం వల్ల ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, కలిసి ఉంటాడు, సమాజంతో ఉంటాడు. చుట్టాలతో ఉండడం వల్ల నేను బలపడతాను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఫంక్షన్స్కి అటెండ్ అవుతాడు, ఈవెంట్స్కి వెళ్తాడు, పేరెంటాలకి వాటికి వెళ్తాడు. అదే ఒక వ్యక్తి సమాజంతో ఉంటే నేను ఇంకా నాశనం అవుతాను అనుకున్నప్పుడు ఒంటరిగా వెళ్ళి అడవుల్లో బతుకుతాడు, లేదంటే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అయితే 5 కిలోమీటర్లు కూడా ఉంటాడంట. అన్ని చోట్ల కాదు, కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే ఎవరితో కలవడు, దే లైక్ ఐసోలేషన్.
సో బిలీఫ్ సిస్టమ్ మారాలి యంగ్స్టర్స్కి. ఏంటి ఆ బిలీఫ్ సిస్టమ్? ఎవరో ఏదో చెప్తుండు, ఆయన పెద్ద ఆయన 50 ఏళ్ళు 40 ఏళ్ళు చెప్తుండ్రు, మనం యాక్సెప్ట్ చేయాలని అనుకుంటారు. రాంగ్. ఫస్ట్ క్వశ్చనింగ్ వేసుకోండి మీరు. ఏంటి ఆ క్వశ్చన్? కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ ఏ ఉద్దేశంతో అని అనుకున్నా కదా, ఫస్ట్ ప్రొఫెషనల్ గ్రోత్ కోసం మీరు ఎక్కడ గ్రో అవ్వాలనుకున్నారు, మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేయాలనుకున్నారు మీరు, దాని మీద ఫోకస్ పెట్టాలి. రైట్ దశరథ్, ప్రొఫెషన్లో ఎదగాలనుకుంటే ఏంటి? సార్, యాక్చువల్లీ మన ఎపిసోడ్ యొక్క ఆబ్జెక్టివ్ నేను ఏమనుకున్నానంటే, ఎవరైతే కెరియర్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలా వెళ్ళవచ్చు. తర్వాత చాలా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా లీడర్షిప్ ట్రైనింగ్ అడుగుతున్నాయి. మా మేనేజర్స్కి ట్రైనింగ్ ఇవ్వండి, మా హెచ్ఓడిస్కి ట్రైనింగ్ ఇవ్వండి, మా వైస్ ప్రెసిడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మా టీమ్ లీడర్స్కి, ప్రాజెక్ట్ మేనేజర్. ఎందుకు కంపెనీస్ లీడర్షిప్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తున్నాయి? అలాగే ఎందుకు మనం కెరియర్లో ఒక లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళాలనుకో దాని మీద ఫోకస్ చేయాలి అన్నదాదే మన ఆబ్జెక్టివ్ అనుకున్నాం. అందులో భాగంగా ఫస్ట్ కంపెనీస్ ఎందుకు ఫోకస్ చేస్తున్నాయంటే, బాస్ మెంటాలిటీ వర్సెస్ లీడర్ మెంటాలిటీ. బాస్ మెంటాలిటీ ఏంటంటే, నా మాట అందరు వినాలి, నా గోల్స్ ప్రకారం నేను నడవాలి, అది తప్పైనా రైట్ అయినా నేను అనుకుంది జరగాలి. ఇది బాస్ పర్సనల్ ఎజెండా. బాసిజం, బాస్ అని అంటాం. తనకు అనుగుణంగా ఉంటే సపోర్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, డన్. లేట్ అవర్స్ అయినా నువ్వు పని చేయాల్సిందే. ఇది బాస్ మెంటాలిటీ. ఏంటంటే కంప్లీట్గా చెప్పాలంటే ఒక అది డామినెంట్ మెంటాలిటీ. ఇవి కంపెనీస్కి ఏమైతాయంటే సార్, కొన్నిసార్లు రిజల్ట్స్ వస్తాయి. బాస్ మెంటాలిటీ వల్ల కూడా అంతేందుకు మనం కూడా బోలెడు మంది ఎంప్లాయీస్ని చూస్తుంటాము, కొందరి మీద అరుస్తేనే పనిచేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర ఈ బాస్ మెంటాలిటీ నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళతో పని చేయ మనం భేద దాన దండోపాధ్యాయులు అంటాం కదా. ఓకే, సో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా హ్యాండిల్ చేయాలి మనం. బట్ బ్లూ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్, వైట్ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్, లేదా మనం బ్లూ కాలర్ ఎంప్లాయీస్, వైట్ కాలర్ ఎంప్లాయీస్ అని అంటాం. సరే, బ్లూ కాలర్ ఎంప్లాయీస్లో అందరం చెప్పను, కొంతమందికి బహుశా నువ్వు అరుస్తే పనిచేస్తారేమో. వైట్ కాలర్ ఎంప్లాయీస్ కూడా కొందరు అరిస్తే పనిచేస్తారు, కానీ అందరికీ అదే సెట్ కాదు కదా. దట్స్ వేర్ కమ్స్ ద రోల్ ఆఫ్ అ లీడర్. ఎందుకు కంపెనీస్ అన్న పాయింట్ ఎందుకు వాళ్ళు ఎంఫసిస్ చేస్తారు, లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఫోకస్ ఎందుకు పెడుతున్నారంటే రిజల్ట్స్ కావాలి వాళ్ళకి. అది ఎంప్లాయీస్ రిటెన్షన్ అంటే వెళ్ళిపోతున్నారు చాలా కంపెనీస్ ఎంప్లాయీస్. కారణం ఏంటి? ఈ డామినెంట్ టీమ్ లీడర్ని తట్టుకోలేక, లేదంటే ఈ ఆఫీస్ పాలిటిక్స్ అని మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తే సార్ బోర్డ్ అనే విషయాలు వస్తాయి. ఆఫీస్ పాలిటిక్స్, హెచ్ఆర్ ఇన్ఎఫిషియన్సీ, ఇట్లా బోర్డు వస్తూ ఉంటాయి. ట్రోల్స్, మీరు సోషల్ మీడియా అయితే బోర్డ్ అనే ట్రోల్స్ ఉంటాయి ఆఫీస్ వర్క్ ప్లేస్లో. ఎందుకు ఇదనంటే, ఆ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడర్ లేదా టీమ్ లీడర్ అనేవాడు సరిగ్గా స్ట్రాంగ్గా ఎథికల్గా, లేదా ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు, ఎస్ఓపిని ఫాలో అవుతే, సిస్టమ్ని ఫాలో అవుతే ఇదంతా జరగదు. వాడు సిస్టమ్ని ఫాలో అవ్వకుండా పర్సనల్ బేస్డ్గా వెళ్తాడు. అందుకు కంపెనీస్ అనేటివి ఇట్లా కాదు బాబు. లీడర్షిప్ అంటే ఒక రతన్ టాటా, లీడర్షిప్ అంటే ఒక అబ్దుల్ కలాం, లీడర్షిప్ అని అంటే ఒక స్టీవ్ జాబ్స్ అని ఇట్లా డిఫరెంట్ కేస్ స్టడీస్ తీసుకొని సిస్టమ్ను బిల్డ్ చేయడానికి లీడర్షిప్ కావాలి, పర్సన్ కాదు. ఒక సిస్టమ్ బిల్డ్ అయితే అక్కడ ఎవరున్నా వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి సార్, రిలయన్స్ తీసుకోండి, ఆయన ధీరుభాయ్ అంబానీ స్టార్ట్ చేసాడు, ఆయన ఇప్పుడు లేడుగా, సిస్టమ్ రన్ అవుతుంది కదా. ఆయన స్టార్ట్ చేసిన పెట్రోల్ కంపెనీ ఇంకా రన్ అవుతుంది, ఎక్స్పాండ్ అయింది, వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్కి వచ్చారు, మనం కొంటున్న వస్తువులు జియో మార్ట్ వచ్చింది, రిలయన్స్ ఫ్రెష్ ఉండే అంతమంది. సో ఎక్స్పాండ్ అయితేనే ఉంది, కానీ అయిపోలే కదా. అంటే ఎందుకు జరుగుతుంది? సిస్టమ్. అంతెందుకు మనం టాటానే తీసుకుందాం, జంషెడ్జీ టాటా గురించి మనం చాలా చెప్పుకుంటాం స్టోరీస్. వాళ్ళు ఎప్పుడో విత్తనాలు వేశారు కాబట్టి, ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు కాబట్టి, మన ఛానల్ని తీసుకున్నా, అంతే పిఎస్ఎస్ అని తీసుకున్నా, పత్రి సార్ ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు వెళ్ళింది, ఆయన లేకున్నా ఇప్పుడు సిస్టమ్ రన్ అవుతుంది కదా. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ పవర్ ఆఫ్ అ స్ట్రక్చర్డ్ సిస్టమ్. ఇది ట్రైనింగ్ కంపెనీస్ కోరుకుంటున్నాయి. ఇది ఎంప్లాయీస్ అంటే ఈ చూస్తున్న ప్రొఫెషనల్స్, యంగ్స్టర్స్ అని అంటే కేవలం స్టూడెంట్స్ మాత్రమే చూడరు కదా, యూత్ ప్రొఫెషనల్స్. సో బిలో 45 years ఆఫ్ ఏజ్ పీపుల్ దాకా చూస్తుంటే, మీరు పనిచేస్తున్న కంపెనీస్లో మీరు అదేంటి పాజిటివ్ లీడర్షిప్ వైపు వెళ్తే మీరు ఎదుగుతారు, మీ టీం ఎదుగుతుంది, కంపెనీ ఎదుగుతుంది. అండ్ మనమే చెప్పుకుంటాం సత్యనాదెల్ల గురించి, మనమే చెప్పుకుంటాం సుందర్ పిచ్చయ్య గురించి, మనమే చెప్పుకుంటాం అది ఓపెన్ ఏఐ కంపెనీ కోఫౌండర్ గురించి. వీళ్ళందరూ ఎవరు? మన వాళ్ళే కదా, అటెటో పోయిరు కదా వీళ్ళు. సరే, మన ఐఐటీలో చదువుకున్నారో ఇంకో చోట చదువుకున్నారో, మొత్తానికైతే ప్రపంచ సంస్థల లీడర్గా అయితే ఉన్నారు కదా.
ఒకసారి ఐఎంఎఫ్కి మన వాళ్ళే అంటారు, ఒకసారి వరల్డ్ బ్యాంక్కి మన వాళ్ళే వెళ్తారు. అంటే యంగ్స్టర్స్, యంగ్ ప్రొఫెషనల్స్ మెయిన్ ఇక్కడ. యంగ్స్టర్స్ అని అంటే మనం 2 కమ్యూనిటీస్ తీసుకుందాం సార్. ఒకటి స్టూడెంట్స్, రెండోది వర్కింగ్ ప్రొఫెషనల్. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే మీరు పనిచేస్తున్న కంపెనీలో మీరు బాసిజం కాదు ఫాలో అవ్వాల్సింది, లీడర్షిప్. బాస్ మెంటాలిటీ ఉందనుకోండి, మీరు అక్కడ ఓకే మీకు నడుస్తుంది, కొద్ది రోజులు నడుస్తుంది, కానీ మీకంటే స్ట్రాంగ్ పర్సన్ వస్తే ఇక ముందు నడవదు. ముందు అయితే నడవదు. బాసిజం ఎక్కడ నడవదు, ఇంట్లోనే నడతలేదు ఇప్పుడు. సో కొద్ది రోజులు మీ బహుశా చెల్లుబాటు అవుతుంది, కానీ మీకంటే బెటర్ క్వాలిఫైడ్, స్కిల్ఫుల్, స్ట్రాంగ్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దొరికినప్పుడు మీ ఉద్యోగం ఎక్కడ ఉంటుంది? అంటే బాసిజం చేస్తున్నాం అంటే ఇన్నర్గా ఇంకా సరైన క్వాలిటీస్ని బిల్డ్ చేసుకోలే, అది ఎప్పటికైనా జాబు ప్రమాదమే. అదే లీడర్ అయితే, లీడర్ డిఫరెన్స్ ఏంటి? Yeah. ఏం చేస్తారు లీడర్? అసలు ఈ ఇక్కడ కొన్ని క్వాలిటీస్ చెప్పడం జరిగింది. బాస్ లీడర్ క్వాలిటీస్ చెప్తాను సార్, జస్ట్ యాడ్ ఆన్. అసలు బాసిజం చేసే వాళ్ళకి అసలు ఇన్నర్ కనెక్షనే లేదు. ఇన్నర్ అనేది ఒకటి ఉంది. అసలు కనెక్షన్ లేదు. వాళ్ళు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే కాన్సెప్ట్తోనే ఉన్నారు తప్పితే మన మనుషులు, మానవ సంబంధాలు, మనసు ద్వారా నడుస్తాడు, ఇదేం లేదు వాళ్ళకి. అదేంటి బర్రెని బర్రతో కొడితే పనిచేస్తుంది, అదేంటి సారీ అదేంటి గొడ్డుని అదేంటి కర్రతో కొడితే పనిచేస్తుంది అన్న సిద్ధాంతం వాళ్ళకి నడుస్తుంది. సో ఇప్పుడు కమ్స్ లీడర్స్. అలాంటి బాస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎదగలేదు చరిత్రలో. ఏ స్థాయిలో ఉన్నా చరిత్రలో కొద్ది రోజులు మనుగడ సాధించారు, బట్ వాళ్ళు పతనం కూడా అయ్యారు. మనం బోలెడని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు లీడర్ క్వాలిటీస్ ఏంటంటే, లీడర్ ఫస్ట్ ఒక విజన్తో వెళ్తాడు. మనం ఇద్దరం కూడా ఒక కంపెనీలో పనిచేసినాం సార్. మీరు ట్రైనింగ్ మేనేజర్ ఉన్నారు, మీ ఆధ్వర్యంలో నేను పనిచేసినాను. ఆయన పేరు నేను చెప్పాను, ఆ కంపెనీ యొక్క లీడరు. ఆయన ఆ పూటకి ఏ ఆలోచన వస్తే అదే ఎంప్లాయీస్ని చేయమని అంటాడు. అట్లెట్లయితుంది? ఒక విజన్ ఉండాలి. ఈ మంత్ మన టార్గెట్స్ ఇవి, లేదా మనం చేస్తున్నది ఇది, ఇవే మనం ఇది చేయబోతున్నామని. నాకు రాత్రి కల్లో వచ్చింది, పొద్దున మీరు ఇది చేయండి అని అంటే ఎట్లయితుంది? పోనీ అదేమన్నా పోనీ సరిగ్గా వచ్చిందా, లేదా నాకు ఇట్లా ఆలోచన వస్తుంది, ఐ థింక్ ఇట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్, యూ హ్యావ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఇస్ బ్లాక్ ఆర్ వైట్ అని అంటే ఎట్లా? నీ కల్లో మేము ఎట్టొచ్చి చూస్తాం మేము? దాన్ని ఒక స్ట్రక్చర్డ్ రూపం ఇస్తే ఏమన్నా చూడగలం. ఇది ఇలా చేయాలి అంటే వేరు. ఇప్పుడు సార్ మీ గురించి కూడా చెప్పాలి. మీరు ట్రైనింగ్ మేనేజర్గా ఉన్నప్పుడు నేను ఇంకొక యంగ్స్టర్ ఉండే, మనం మూవీస్కి వెళ్ళేవాళ్ళం, రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం. నేను లైఫ్లో ఫస్ట్ టైం రెస్టారెంట్స్కి వెళ్ళడం అప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడే. మేము ఫ్యామిలీ, నార్మల్ ఫ్యామిలీ, మా నాన్న కార్ డ్రైవర్, మాకు రెస్టారెంట్స్ అవేం తెలియదు. నెక్స్ట్ మూవీస్ కంటే ఫ్రెండ్స్తో వెళ్ళేది, అది ఓకే. బాసిజం చూపించవచ్చు కదా అప్పుడు మీరు కూడా. ఏంటి ఈవినింగ్ ఇక్కడ దాకా ఉండాలి, రేపు టాస్క్ ఇది అని. మనం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. కోయంబత్తూర్ వెళ్ళాం, గుజరాత్ వెళ్ళాం, చేసాం. పని ఉన్నప్పుడు ఎక్స్ట్రా అవర్స్ చేసాం, ఇంటికి వెళ్ళి చేసాం, కూల్గా చేసాం, హ్యాండిల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ప్రోగ్రామే ఉంది, మనం 3-4 నమ్మేసి మనకి ఇచ్చారు, పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు. ఎలా చేసాం మనం? ఒక అండర్స్టాండింగ్. లీడర్ ఏం చేశారు, మీరేం చేశారు? ఇది నా రోల్, ఇది మీ రోల్, నువ్వు ఇది చేస్తావా, ఇది చేస్తావు. నాకు బాగా గుర్తు సార్, ప్రేక్షకులకు తెలియదు కదా ఇవన్నీ, పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానని తెలియదు. GMRIT అని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది రాజ్యంలో, 150 acres క్యాంపస్, పెద్ద కాలేజ్. నేను అప్పుడే ఎంటర్ అవుతున్న కెరియర్, ఫస్ట్ ట్రైనర్గా ఫస్ట్ అసైన్మెంట్. ఎస్, అది సో వెరీ వెరీ యంగ్. సో ఆడిటోరియం 400 మంది ఉన్నారు, పెద్ద కాలేజ్. ఓపెనింగ్ సెషన్ నాకు ఇచ్చారు మీరు, నాకు బాగా గుర్తు. ఐస్ బ్రేకర్ సెషన్ నాకు ఇచ్చారు. అప్పటిదాకా ఆ సంస్థలు ఏమనేవాళ్ళు అంటే, ఐస్ బ్రేకర్స్ ఓన్లీ సీనియర్సే చేయాలి. మేము గుర్తుంటే ఎంత యంగ్ టీం అంతా ఏం చెప్పేవాళ్ళని అంటే, ఐస్ బ్రేకర్ ఆన్న చేస్తాడు, నువ్వు ఏదో మధ్యలో అది తీసుకో ఇది తీసుకునేటోళ్ళు. నేను కూడా స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఐస్ బ్రేకర్ ఎప్పుడు తీసుకోలేదు. కానీ మీరు అంత పెద్ద కాలేజు, చెప్తున్నా జస్ట్ ఆడియన్స్కి, 150 acres క్యాంపస్, అది ఆంధ్రప్రదేశ్లో టాప్ 5లో ఒక కాలేజ్ ఇప్పుడు అది. మరి అక్కడ కొత్త ప్రోగ్రామ్ నాకు ఇచ్చారని అంటే దట్ షోస్ యువర్ లీడర్షిప్. ఇది కావాలి లీడర్షిప్ స్కిల్స్. మరి ఆ వ్యక్తి ఏం చేసిండు, ఆ కంపెనీ ఎన్జిఓ ఏం చేసిండు, ఓకే ఏం చేసిండు, ఓకే ఒకటే టాస్క్ ఇస్తాడు, క్లారిటీ ఉండదు, బాగుండదు, తీసుకొస్తాడు, మిస్టేక్స్ మళ్ళీ రా, వారం, 10 రోజులు, 15 రోజులు అవతల వ్యక్తి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నేను అసలు చేస్తున్నా, నేను పనికి వస్తున్నా రానా అనే ఒక ఫీలింగ్ వస్తుంది లాస్ట్. కానీ ఎలా ఉండొద్దో తెలుసుకోవడం, అదంతా ఓవరాల్గా ఏం జ్ఞానం ఇచ్చింది? అలాంటి వ్యక్తుల చేతిలో మీరు పడ్డారంటే మాత్రం మీకు త్వరగానే మోక్షం వచ్చేస్తుంది. అందుకని దోస్ ఆర్ నాట్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్. క్వాలిటీస్ ఆఫ్ లీడర్ ఏంటి? ఇప్పుడు మీ దాకా చెప్పినట్టు ఫస్ట్ మన టీంని బిల్డ్ చేసుకోవాలి. టీంలో ఎవరి స్కిల్ ఏంటి? కెప్టెన్
ఇండియన్ క్రికెట్ టీం యొక్క కెప్టెన్ గురించి ఆలోచించండి. అతను డామినేట్ చేస్తాడా పోయి అందరు నేను చెప్పినప్పుడు నువ్వు బాల్ వేయాలి అంటాడా, లేకపోతే పలానా బౌలర్కి స్కిల్ ఉంది కాబట్టి పలానా బ్యాట్స్మెన్కి బాగా టఫ్ ఉన్నాడు కాబట్టి ఈ బౌలర్ని పెడదాం అని ఆ బౌలర్ దగ్గరికి వెళ్ళి నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా, నువ్వు వేయగలుగుతావా, ఇలా వేయాలి నా కోరిక. విజన్, సెట్టింగ్ అ టార్గెట్, మిషన్ స్టెప్స్, ఇది లీడర్షిప్ క్వాలిటీస్. అంతే అంటే ఇట్రా ఇటు వచ్చి బౌలింగ్, నువ్వు బాల్ అవుట్ అవ్వకపోయినావా నీ సంగతి చూస్తా, ఏంది అది అవ్వదు సార్, అది వర్కౌట్ కావు. అదంతా ఓల్డ్ వర్షన్, అదంతా భయంతో కొన్ని జరుగుతాయి. ఓకే, అట్లా డన్. సో వండర్ఫుల్. ఇది ఇప్పుడు అంటే బాసిజంకి లీడర్షిప్కి నిజంగా ఒక వేస్ అండ్ వ్యూస్ అయితే అర్థమైంది. డామినేటింగ్ ఉంటే కుదరదు, కమాండ్ చేస్తే కుదరదు, అవకాశం ఇచ్చి చూడాలి. దీనికి అబ్దుల్ కలాంజీ వారి యొక్క ఎవరు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ వారి బాస్ కదా, అది విన్నాం కదా. యా, యూ కెన్ టెల్ దట్. ఇంకో ఎగ్జాంపుల్ రామ్ సార్ తోటి ఉన్న ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ వచ్చింది మనకి ఈజీఎంఎం అని, మహాకవి స్కిల్స్ ద్వారా చేసాం. అప్పుడు మీకు కాస్త కాలుకి ఫ్రాక్చర్లా కూడా అయినట్టుంది అప్పుడు ఆ టైంలో. 20 ట్రైనర్స్ మీట్ చేయించాం మనం ఫస్ట్ టైం, అంత పెద్ద ప్రాజెక్ట్ చేయించడం. మీరున్నారు, ఆయన జగన్మోహన్ సార్ ఉన్నారు. అప్పుడు ఏం చేశారు మీరు, 20 ట్రైనర్స్ ఫస్ట్ మీరు నమ్మారు, నన్ను నమ్మారు, నమ్మేసి ఏం చేశారు, మన టాస్క్ ఇది, అక్కడున్న యంగ్స్టర్ వచ్చిన అన్ఎంప్లాయిడ్ యూత్కి మీరు ఇవి నేర్పించాలి, క్వాలిటీ ఇవ్వాలన్నారు. మీరు వచ్చారు, చూసుకుంటూ వెళ్ళారు, ప్రతి సెషన్ చూసుకుని అన్నారు. అంతేగాని ప్రతి క్లాస్లో కూర్చొని నువ్వు అట్లా చెప్తలేవు ఇట్లా చెప్తలేవు అని చేస్తే ఏమవుతుంది, టీమ్ మెంబర్స్ యొక్క స్పిరిట్ పోతుంది. మనం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు మోటివేట్ చేయాలి. ఎగ్జాక్ట్ మీరు అదే చేశారు. సో నేను ఈ ఆడియన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఎవరో అవసరం లేదు, మన కళ్ళ ముందరనే మనం చూసుకోవచ్చు, చిన్న చిన్న వ్యక్తులను చూసుకోవచ్చు, మన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళని చూసుకోవచ్చు. ఇప్పుడు రామ్ సార్ నుంచి నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్. ఏంటిది, టీమ్ని మనం అర్థం చేసుకోవాలి, టీమ్ని లీడ్ చేయాలి, బట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఏదో సేమ్ అట్లే గొడ్డు బర్రె ఇలా కాకుండా. నెక్స్ట్ మీరు చెప్పిన దానికి వచ్చే సార్, ఈ లీడర్షిప్ అనేది అంత ఈజీగా రాదు. మీలో చాలా ఫియర్స్ ఉంటాయి, చాలా యాంగ్జైటీస్ ఉంటాయి. దీనికోసం ఆడియన్స్ ఏం చేయొచ్చు అంటే, ఇగ్నో వాళ్ళు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు యూట్యూబ్లోనే కొన్ని సైకాలజీ రిలేటెడ్ వీడియోస్ పెట్టారు, చూడండి. ఏంటది, కౌన్సిలింగ్ సైకాలజీ గురించి కొన్ని వీడియోస్ పెట్టారు, ఇగ్నో యూనివర్సిటీ. దాంట్లో ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి పెద్ద అడల్ట్ స్టేజ్కి వచ్చేదాకా డిఫరెంట్ స్టేజెస్ గురించి ఉంది. అసలు ఎందుకు ఒక వ్యక్తి పర్ఫామ్ చేయడు, ఒక వ్యక్తి కోపం రావడం కారణం ఏంటి అనేది, అంటే అందరూ స్పిరిచువల్ ఉండరు కాబట్టి అట్లీస్ట్ మీరు సైకాలజీ అయినా మీకు అర్థమైతే, మీరు ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, మీకు ఎందుకు ఫియర్స్ వస్తున్నాయి, ఎందుకు లీడర్షిప్ తీసుకోవట్లేదు అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. సో ఇగ్నో వీడియోస్ ఒక రెఫరెన్స్. ఓకే, డన్. ఎస్, అలాంటివి మీరు చూడాలి. వండర్ఫుల్ 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 దశరథ్. సో ఫైనల్గా యువర్ మెసేజ్. యా, సో ప్రొఫెషనల్గా ఎదగాలనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, బాసిజం వోంట్ వర్క్స్, లీడర్షిప్ వర్క్స్. సో ఎవరు ఎఫిషియెంట్ లీడర్షిప్, ఎవరు ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే, ఎవరైతే టాస్క్ని ఇవ్వడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లారిటీ ఉండాలి, మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం కావాలని. ఆ క్లారిటీ వచ్చినాక టీంలో ఎవరు ఏది చేయగలుగుతారని చేసి, వాళ్ళకి ఏదైనా మిస్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి అప్పుడు వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చి అండ్ రివార్డింగ్ కూడా ఇవ్వడం, అప్రిషియేట్ కూడా చేయడం. ఇవన్నీ చేస్తేనే మీరు ఒక మంచి లీడర్గా ఎత్తారు. వండర్ఫుల్ దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మీరు ఉన్నతంగా ఎదగాలని ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి. ఎదగడానికి ఏం కావాలి, చెక్ లిస్ట్ ఉంది. ఓకే, అక్కడి వరకు వెళ్ళారు. అక్కడి నుంచి మరింత ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? 10 సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో ఉన్నాను అంటే గ్రేటా? 10 సంవత్సరాల్లో ఎన్ని స్టెప్స్ ఎక్కావు నువ్వు? మరి ఎందుకు వేరే వాళ్ళు ఇలా ఉన్నారు, మా పై వాళ్ళు అలా ఉన్నారు, మా జూనియర్స్ ఇలా ఉన్నారని విమర్శించడానికే సరిపోతుంది. కాబట్టి ఎలాంటి లీడర్ ఎలా ఉండాలనేది మీరు తెలుసుకొని మీకొచ్చిన అవకాశాలని వినియోగించుకోండి. సరి అయిన వ్యక్తులు లీడర్గా ముందుకు రాకపోతే, బాధ్యతలు తీసుకోకపోతే, సరికాని వాళ్ళు వచ్చి ఆ సీట్లో కూర్చోబడతారు అనేదే ఓవరాల్గా దశరథ్ ద్వారా మనం అందుకున్నాం. కాబట్టి ఇలా మీరు లీడర్షిప్ క్వాలిటీస్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే అలాంటి ట్రైనర్స్ ద్వారా మీరు కోచింగ్ తీసుకొని మిమ్మల్ని మీరు రిఫైన్ చేసుకోవచ్చు. తర్వాత వారు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇగ్నో
యూనివర్సిటీ ద్వారా ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అది ఒక్కొక్కటి చూసైనా ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో మనల్ని మనం గ్రూమ్ చేసుకోవడానికి ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేయాలో తెలుసుకోవడానికి మాత్రం ఒక మెంటార్ అనేవాళ్ళు ఉంటే వెల్ అండ్ గుడ్. సో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.